ఆంధ్రప్రదేశ్ విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయవద్దని కోరారు. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారు అవుతారని అన్నారు. అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే తన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని, ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రైట్, పొత్తులకు సంబంధించి బహిరంగ విమర్శలు పార్టీకి విరుద్ధంగా, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎవరూ చేయొద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక లేఖను విడుదల చేశారు. పార్టీ నాయక వర్గానికి అన్నిటికీ తనకేమన్నా అంటే పార్టీ విధానాల మీద లేదంటే ఇంకేదన్నా బహిరంగ విమర్శల మీద ఎవరైనా నాయకుల మీద చేయాలంటే కనుక వ్యక్తిగత కార్యదర్శి హరిప్రసాద్ దగ్గరికి ఆ విషయాలన్నీ తీసుకురావాలంటూ కూడా చెప్పినటువంటి విషయం చూస్తున్నాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సునీల్, మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కీలకమైనటువంటి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే పొత్తులకు సంబంధించి ఏదైతే పార్టీ శ్రేణులు కానివ్వండి, ఇతరత్ర అంశాలు, ఇతరులు ఎవరైనా సరే కొంచెం మాట తీరు మార్చుకోవాలంటూ కూడా, మాట్లాడే ముందు కూడా కొంచెం తగ్గు విమర్శలు కూడా చేయకూడదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన ఒక విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఏదైతే సమాజ శ్రేయస్సు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, వీటి కోసమే కేవలం మనం పొత్తులకు వెళ్తున్నామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. పొత్తులకు సంబంధించి ఇప్పటికీ ఏదైతే పార్టీలు ఉన్నాయో అటు బీజేపీ మరియు టీడీపీ పార్టీతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సీట్లకు సంబంధించి సర్దుబాటు జరుగుతూ ఉంది. వీటన్నిటిపైన కూడా ఎవరు కూడా కామెంట్ చేయొద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ లేఖలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ పొత్తులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నాయకులు ఏదైతే చెప్తున్నారో, కొన్ని చోట్ల ఇన్నేస్తారు, కొన్ని చోట్ల ఇలా అయిపోతే ముందుకెళ్ళము, కాపు ఏదైతే కొంతమంది పవన్ కళ్యాణ్కి సీఎం అయిపోతే ఓట్లేరు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా పార్టీ నేతలు ఎవరు కూడా చర్చించొద్దంటూ కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎవరైనా మాట్లాడినట్టే కనుక వారు దానికి సంజాయిషి కూడా ఇవ్వాలంటూ కూడా కేంద్ర కార్యాలయం నుంచి పిలుపులు కూడా వస్తాయి. అలాంటి వారు సంజాయిషి కూడా ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక మీదట ఏమన్నా సమస్యలు కానీ, ఏదైనా అంశాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లయితే తన వ్యక్తిగత ఏదైతే రాజకీయ వ్యవహారాలకు సంబంధించి వ్యక్తిగతంగా హరిప్రసాద్ గారిని నియమించుకున్నారు కాబట్టి ఆ హరిప్రసాద్ గారికి వివరాలన్నీ కూడా తెలియజేసినట్లయితే తన వద్దకి ప్రతి అంశం కూడా చర్చలోకి వస్తుంది. దాన్ని పరిగణనలోకి తీసుకుంటాము అనే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకురావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. అంతే తప్ప ఏదైతే తమ దృష్టికి వచ్చేటట్టుగా కూడా అంశాలన్నింటినీ చర్చించాలి తప్ప వేరే విధంగా ఎక్కడ కూడా ముందుకు వెళ్ళొద్దు, ఎక్కడ కూడా విమర్శలు చేయొద్దంటూ మాత్రం ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఈరోజు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, పొత్తులకు సంబంధించి ప్రయాణం సాగుతుంది, పొత్తులతోనే రాజకీయాల్లో ముందుకెళ్ళబోతున్నాం, పొత్తులతో పార్టీని ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా క్లియర్ కట్గా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అనేక మంది ఏ విధంగా కూడా మాట్లాడేటువంటి అవకాశం లేకుండా ఎవరు కూడా మాట్లాడుతూ కూడా ట్వీట్లో చేసినటువంటి పరిస్థితి. సునీల్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.